ఇటు తెలంగాణలో జనసేన నూతన పార్టీ కార్యాలయం అనేది రాష్ట్ర కార్యాలయం అనేది మరి కాసేపట్లో ప్రారంభం చేయనున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అయితే తెలంగాణలో కూడా జనసేన పార్టీ బలోపేతానికి ముందడుగులు వేస్తున్నారు జనసేన అని చెప్పుకోవచ్చు. అయితే ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడికి మరి కాసేపట్లో చేరుకోనున్నారు. ఇక్కడికి చేరుకున్న తర్వాత ఆయన్ని అట్టహాసంగా అందరూ కూడా వెల్కమ్ చెప్పనున్నారు. అలాగే ప్రత్యేకమైన కార్యక్రమాలు కూడా ఇక్కడ జరగనున్నాయి. దాంతో పాటుగా ఇక్కడ మనం చూస్తున్నది మణికొండలో ఉన్నటువంటి నూతన కార్యాలయం తెలంగాణ రాష్ట్ర కార్యాలయంగా ఈ రోజు ఇక్కడ ప్రారంభమైతే కానుంది. అలాగే ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు జనసేన జెండాలతో అలా జన సైనికులతో అలాగే కార్యకర్తలతో కూడా నిండిపోయిందని చెప్పుకోవాలి. జనసేనాని రాక కోసం ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేస్తున్నారు. దాంతో పాటుగా ఇక్కడ ఏవైతే కొన్ని ఏర్పాట్లు చేశారో దానికి కూడా ఈరోజు అంటే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో జనసేన బలోపేతాన్ని చేయడానికి దిశానిర్దేశం అయితే జనసేనాని ఈ రోజు ముఖ్యంగా చెప్పనున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ కార్యకర్తలు, అభిమానులు, జన సైనికులు అలాగే జనసేన ఉద్యమి అనే ఒక కాన్సెప్ట్ తో కూడా వీళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకోవడము అలాగే జనసేనాని కోసం వెయిట్ చేస్తున్నారు. అలాగే తెలంగాణలో జనసేనాని బలోపేతం చేయడానికి ఖచ్చితంగా అడుగులు వేస్తామని గత ప్రెస్ మీట్ లో కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ఆయన చెప్పడమే కాదు ఈ రోజు నూతన కార్యాలయం ఓపెనింగ్ అనేది ఇక్కడ చేసుకోవడము, దీనికి జన సైనికులంతా కూడా తరలి రావడం అనేది ఇక్కడ ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ కొంతమంది జన సైనికులు అలాగే పార్టీ కార్యకర్తలు తెలంగాణలో జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి తెలంగాణలో కొంతమంది జనసేన పార్టీతో ఫస్ట్ నుంచి కూడా ట్రావెల్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైనా సరే తెలంగాణలో పార్టీ అనేది ఒక కొత్త రూపు దాల్చుతుంది అనే దానికి ఇక్కడ జన సైనికులు అందరూ కూడా మొదటి నుంచి కృషి చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే మనతో పాటు కొంతమంది కార్యకర్తలు ఉన్నారు. ఉప్పల్ నియోజకవర్గ కార్యకర్త, బోడుపల్ నియోజకవర్గ కార్యకర్త సాయి కుమార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, సో మరి కాసేపట్లో నూతన కార్యాలయం ప్రారంభోత్సవానికి కళ్యాణ్ గారు రానున్నారు. అలాగే ఈ రోజు ఏ అంశాలపైన దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది? ముందుగా మెగానైన్ ప్రేక్షకులందరికీ కూడా మెగానైన్ ఛానల్ వారికి మా జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఆఫీసు, 3వ ఆఫీస్ ఇది, ఆఫీసు ఓపెన్ చేయడానికి రావడం మాకు అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారులుగా తెలంగాణ గడ్డ మీద కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీలో పనిచేయడం, తెలంగాణ రాష్ట్రంలో మరొక ఆఫీసు పెట్టడం, ఈరోజు ఆపోజిట్ పార్టీలు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ పైన మేమందరం కూడా జనసేన పార్టీ నుండి దండయాత్ర చేయబోతున్నాం. మీరు అందరూ కూడా సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీ పరుడు, మచ్చలేనటువంటి నాయకుడు. ఇలాంటి నాయకుడిని తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆశీర్వదించడానికి రెడీగా ఉన్నారు. మా తెలంగాణ ఉద్యమకారుల మా భుజాలపైన వేసుకొని పవన్ కళ్యాణ్ గారిని ప్రజల్లోకి వెళ్దామని చెప్పి కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాం. అలాగే లాస్ట్ టైం ప్రెస్ మీట్ కి కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసేవారు. ఈ రోజు పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి వస్తున్న నేపథ్యంలో ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఏమైనా పెట్టారా? అలాగే జన సైనికులంతా కూడా ఈ రోజు ఏ విధంగా ముందుకు వెళ్ళాము? వీళ్ళు ఎలాంటివి పెట్టలేరు. వాళ్ళకి మొన్ననే పాయింట్లు తడిచిపోయినాయి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. ఇప్పటి వరకు అయితే ఏం లేవు. అన్నిటికీ పర్మిషన్లు ఇచ్చారు. ప్రతి ఒక్కటి కూడా ముందుకు కొనసాగుతుంది. బ్రహ్మాండంగా చేసుకుంటాం. పోలీస్ అధికారులు కూడా మాకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కటి చేసుకుంటాం. కానీ కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్తున్నాం, ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీద దృష్టి తక్కువ పెట్టి మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమైతే ఉన్నాయో హామీలపైన దృష్టి పెట్టి ప్రజల లోపలికి వెళ్ళి పోరాడి ప్రజల వైపు ఉండమని చెప్పి మీకు తెలియజేసుకున్నాను. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి పవన్ కళ్యాణ్ గారు పేరు తీసుకొని హైలైట్ అయ్యే విషయాలను పక్కకు పెడితే బాగుంటుంది అని చెప్పి కూడా తెలంగాణ జనసేన పార్టీ తెలంగాణ ఉద్యమకారుడుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి తెలియజేసుకుంటున్నాను. అలాగే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా జనసేన పార్టీ ఈ పోర్లో ఉంటది, ఎలక్షన్ పోర్లో అనేది ఆల్రెడీ డిప్యూటీ సీఎం గారు అనౌన్స్ చేశారు. కానీ పొత్తుతో వస్తుందా, సపరేట్ గా వస్తుందా దానిపైన కూడా అమిత్ షా క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో ఎటువంటి పొత్తులు ఉండవని. మరి ఇవన్నీ చూసుకున్నట్లయితే ఒంటరిగానే జనసేన పోటీ చేయబోతుందా? 100% మా రాష్ట్ర నాయకులు మళ్ళీ ఎలక్షన్ ముందు కూడా ఒకసారి చెప్తారు. ఎలక్షన్ ముందు కూడా మా రాష్ట్ర నాయకులు మరొకసారి చెప్తారు. దానికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. పొత్తు ఉన్నా లేకున్నా గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లో జనసేన పార్టీ చాలా బలంగా అన్ని డివిజన్లలో కూడా పోటీ చేయబోతుంది. పోటీ చేస్తున్నాము. అవసరమైతే మేయర్ సీటు కూడా జనసేన పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పి కూడా ఈరోజు తెలంగాణకు ఉద్యమకారుడిగా కడుపు మండి చెప్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా అటు తెలుగు రాష్ట్రాల్లో ముందుండి చేదోడు వాదోడుగా నిలిచే వ్యక్తి కళ్యాణ్ గారనే చెప్పుకోవాలి. అయితే ఆయనకి ఒక చిన్న విన్నపం చేసుకోవడానికి ఇక్కడ ఒక మహిళ అయితే గత కొన్ని రోజులుగా కూడా ఆవిడ ఇక్కడ ఉంటున్న పరిస్థితి. అయితే ఆయన్ని కలవడం చేత కావట్లేదు. నాకున్న సమస్యని ఆయన విన్నవించుకోవాలి అని కూడా ఆవిడ అంటున్నారు. ఆవిడతో మాట్లాడదాం. మీ పేరు? నా పేరు శారద అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మాది యాక్చువల్లీ ఆంధ్ర. 1 year బ్యాక్ మేము ఇక్కడికి వచ్చి ఉంటున్నామండి. మాకు 3 years బాబు ఉన్నాడు. పేరు మణికంఠ. అయితే ఆ బాబుకి 2 months నుంచి రకరకాల
రకాల హెల్త్ ఇష్యూస్తో బాధపడుతున్నాడు. ఎన్ని డయాగ్నోస్లు చేసినా, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా ఇది ప్రాబ్లం అని ఎవరు చెప్పలేదమ్మా మొన్నటి వరకు కూడా. ఒక వారం క్రితం ఏఎంఎల్ బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్నాడు అని డాక్టర్స్ అయితే చెప్పారు. ఒక మంత్కి 10 lakhs అవుతుంది ట్రీట్మెంట్కి అంటున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేద్దామన్న ప్రజెంట్ ఉన్న బాబు కండిషన్కి కదిపితే అంత మంచిది కాదని చెప్తున్నారు డాక్టర్స్ అయితే. నాకు పవన్ కళ్యాణ్ గారు తప్ప వేరే హోప్ లేదమ్మా. ₹1 మా దగ్గర లేదు. ఇప్పటికీ 6 లక్షలు మేము ఖర్చు పెట్టుకున్నాం అప్పో సప్పో చేసుకుని. నాకు ఇప్పుడు సార్ తప్ప వేరే గతి లేదమ్మా. ఇవిగోండి హాస్పిటల్ ఫైల్స్, ఇవన్నీ హాస్పిటల్ ఫైల్స్ అండి. ఏదో ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి కలవాలని వచ్చాను. ఎన్ని సంవత్సరాలు బాబుకి? 3 సంవత్సరాలండి. ఎక్కడ తిప్పారు ఇక్కడ హాస్పిటల్? ఎవరినన్నా హెల్ప్ కోసం అడిగారా? హెల్ప్ కోసం అంటే యాక్చువల్లీ ఇక్కడ శిరీష గారు పార్టీ ఆవిడ నేను టాటా మోటార్స్లో వర్క్ చేస్తాను. ఆవిడ మా కస్టమరే. ఆవిడని మాట్లాడాను, మాట్లాడదాం అని అన్నారు. బట్ ఈ హడావిడిలో ఆవిడ ఫోన్ లిఫ్ట్ చేయలేదు 3 days నుంచి. ఇప్పుడు కూడా వచ్చి కలిస్తే అటు చివరికి వెళ్ళండి అమ్మా, ఇప్పుడు కలవలేరు అని అంటున్నారు సార్ని. నేను కలవకుండా అయితే వెళ్ళలేనమ్మా. నేను ఇక్కడ ఇలా ఉండి చచ్చిపోతానేమో తప్ప సార్ని కలవకుండా నేను వెళ్ళలేను. బాబు కోసం తప్పదండి. ఎంత ఖర్చు పెట్టారు ఇప్పటి వరకు అయితే సుమారుగా 6-7 లక్షల వరకు ఖర్చు పెట్టాము. నేను యాక్చువల్లీ మా హస్బెండ్ వదిలేసి ఇక్కడికి వచ్చేసాను. ఆయన మంచివాడు కాదని, ఆయనతో మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి. తాగేయడం, బాధ్యత లేకపోవడం, ఇవన్నీ జరిగాయి. 2 పిల్లలతో నేను హైదరాబాద్ వచ్చేసాను. మా 2 పిల్లలండి నాకు. చిన్న బాబు అండి. ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు వస్తే ఆయన్ని చూడడానికి వెళ్ళిపోయేదాన్నండి. ఈరోజు చూడడానికి కాదు, ఆయన్ని కలవడానికే, నా పరిస్థితి చెప్పుకోవడానికే ఇక్కడికి వచ్చాను. బాబుని కాపాడుకోవడానికి అంతేనమ్మా. ఇప్పుడు ఎలాంటి వైద్యం చేస్తే బాగుంటుంది చెప్పారండి. ఫస్ట్ కీమోథెరపీ అన్నారు. దాని తర్వాత బాబు రెస్పాండ్ అయిన దాన్ని బట్టి ఫర్దర్ ట్రీట్మెంట్ ఉంటుందని చెప్పారండి. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో అడ్మిట్ చేసాం బాబుని అయితే. తప్పకుండా కలుద్దు, కానీ నువ్వు అధైర్యపడకు, ఖచ్చితంగా సార్ కలుస్తారు. ఓకే. సో తన బాబుకి ఒంట్లో బాగాలేదని కొన్ని రోజులుగా కళ్యాణ్ గారి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. బాబుని ఒక తల్లిగా తన కన్న పేగుని కాపాడుకోవడానికి అయితే ఆవిడ ఇక్కడ ఉంటున్న పరిస్థితి. శారద 3 సంవత్సరాల బాబు క్యాన్సర్తో బాధపడుతున్నాడు. ఉన్న డబ్బులన్నీ కూడా అప్పోసప్పో చేసి బాబు ట్రీట్మెంట్కి పెట్టారు. కానీ ఇప్పుడు ఎక్కడా రూపాయి కూడా తీసుకురాలేనటువంటి పరిస్థితి ఉంది. మరి ఇలాంటి పరిస్థితిలో కళ్యాణ్ గారు తప్పించి మాకు వేరే దారి కనిపించట్లేదు, నా బాబుని దయచేసి బ్రతికించండి అని ఆ తల్లి వేడుకుంటుంది. మరి ఈ తల్లి వేదనను ఖచ్చితంగా జనసేనాని పట్టించుకుంటారనే కోరుకుందాము. దయచేసి జనసేనానికి చేరే వరకు కూడా ఈ న్యూస్ ని ఫార్వర్డ్ చేస్తారని ఆశిస్తున్నాము. సో ఆ తల్లికి ఆ కడుపు కోత లేకుండా పవన్ కళ్యాణ్ గారు తోడుగా ఉంటారు అని ఎక్స్పెక్ట్ చేద్దాం. సో జనసేన తెలంగాణ రాష్ట్ర కార్యాలయం నూతన ప్రారంభోత్సవానికి అయితే ఏర్పాట్లన్నీ కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని చెప్పుకోవాలి. జనసేనాని రాక కోసం జన సైనికులు, కార్యకర్తలు, నేతలు వీళ్ళందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున రావడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడబోతున్నారు, పార్టీ కార్యాలయం ఇక్కడ ఓపెన్ చేయడం వెనకాల రాజకీయ వ్యూహం ఏంటి అనే దానిపైన కూడా ఇటు రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఇప్పుడు ఉత్కంఠభరితమైన విషయం అనే చెప్పుకోవాలి. అయితే ప్రెసెంట్ మనం మణికొండలో ఉన్నటువంటి నూతన కార్యాలయం వద్ద అయితే ఉన్నాము. అయితే ఇక్కడికి ఎంతో మంది జన సైనికులు వస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా, అలాగే ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి అటు ఫ్యాన్స్ కావచ్చు, అభిమానులు కావచ్చు, అలాగే పార్టీకి ముందుండి ఫస్ట్ నుంచి కూడా నడిపిస్తున్న ఈ వాలంటీర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళందరికీ కూడా ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా సెక్యూరిటీ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే బ్యారికేడ్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు మెయిన్ గా జనసేనాని ఈ గేట్ నుంచే ఎంటర్ అవబోతున్నారు. ఎంటర్ అయిన తర్వాత వెంటనే ఇక్కడ కొంతమంది అభిమానులు, మహిళా అభిమానులు కావచ్చు, మహిళా కార్యకర్తలతో ఆయనకి ఘన స్వాగతం పలకనున్నారు. దానికి సంబంధించిన ఒక మాక్ డ్రిల్ కూడా ఇప్పుడే పార్టీకి సంబంధించిన వాళ్ళు చేయడం జరిగింది. సో జనసేనాని ఎంటర్ అయిన తర్వాత ఆయనకి సాగర స్వాగతం అనేది తెలంగాణ మహిళా కార్యకర్తలు అయితే పలకబోతున్నారని చెప్పుకోవాలి. ఆ తర్వాత వెంటనే పార్టీ కార్యాలయం లోపలికి వెళ్ళి అక్కడ ఆయన ఈ పార్టీ కార్యాలయాన్ని అయితే ప్రారంభం చేయబోతున్నారు. అలాగే దీనికి సంబంధించినంత వరకు ఎలాంటి తోపులాట జరగకుండా ఇక్కడ ప్రతి ఒక్క సెక్యూరిటీని కూడా, అటు ప్రైవేట్ సెక్యూరిటీ కావచ్చు, ఇటు గవర్నమెంట్ తరఫు నుంచి కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కువ మొత్తంలో జనం ఇక్కడ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మెయిన్ గా
వాలంటీర్స్ కావచ్చు, జన సైనికులు కావచ్చు, అత్యధికంగా ఇప్పటికే ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితి ఉంది. మరి వీళ్ళందరూ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు అయితే ఇక్కడికి చేశారు. అయితే ఇటు సపరేట్ గా మీడియా పాయింట్ కూడా పెట్టడం జరిగింది. దాంతో పాటుగా కొంతమంది ఎవరైతే ఇటు కార్యకర్తలు ఉన్నారో, పార్టీని ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న కార్యకర్తలు, అలాగే మహిళలకి లోపల పార్టీ కార్యాలయంలోనైతే ఉండబోతున్నారు. మిగిలిన జన సైనికులు అలాగే చిన్న చిన్న కార్యకర్తలు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఒక పాయింట్ అయితే అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా తోపులాట జరగకుండా. అలాగే పార్టీని బలోపేతం చేసే దిశగా జనసేనాని అడుగులైతే తెలంగాణలో పడుతున్నాయి ఈ రోజు. అలాగే తెలంగాణ రాజకీయాల్లో ఈ రోజు కూడా గుర్తుండిపోతుంది. ఇక్కడ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడము, అలాగే తెలంగాణని బలోపేతం చేయడమే ముఖ్య ఉద్దేశంగా కళ్యాణ్ గారి అడుగులు పడుతున్నాయని చెప్పుకోవాలి. అలాగే రాష్ట్ర రాజకీయాలని మార్చబోతున్నారని అర్థమవుతుంది. ఇక్కడ కొంతమంది కార్యకర్తలు. సార్ చెప్పండి, కళ్యాణ్ గారు మరి కాసేపట్లో రాబోతున్నారు, నూతన కార్యాలయం ఏర్పాటు చేయబోతున్నారు. మెయిన్ గా కళ్యాణ్ గారు ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు? జై తెలంగాణ, జై జనసేన, జై భారత్. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ముఖ్యంగా మీకు మా పార్టీని కానీ మా నాయకుడిని కానీ అడ్డుకుంటాము ఇట్లాంటివి అంటున్నారు. వాళ్ళకు ఒకటే చెప్తున్నా, మీలాగా రాజకీయాలు చేసి దోసుకోవడానికి వచ్చిన పార్టీ కాదు ఇది. ప్రజల కోసం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి సేవ చేయడానికి వచ్చిన పార్టీ ఇది. ఇంకొకటి, తెలంగాణ గడ్డ మీద జూబ్లీహిల్స్ అడ్డ మీద పుట్టిన పార్టీ ఇది. అది గుర్తుపెట్టుకోండి. మీకు పక్కా చెప్తున్నాను, దయచేసి తెలంగాణ ప్రజలకు చెప్తున్నా, ఏ రాజకీయ నాయకుడైనా వాళ్ళ మాటలు నమ్మొద్దని చెప్తున్నా. అర్థమైందా? నిజమైన నాయకుడు ఎవడో స్వాతంత్రం వచ్చి దాదాపు 77 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారు లాగా సేవ చేసిన నాయకుడు ఎవడైనా ఉన్నాడా చెప్పండి. ఏంటి, రాజకీయానికి రాకముందే ఆయన ఎందరికో ఎన్నో సేవలు చేశాడు. కాకపోతే ఆయనకున్న సంపాదన కానీ, ఆయనకు వచ్చే ఆదాయం కానీ సినీ పరిశ్రమలో ప్రజలకు పంచడానికి, ప్రజలకు సేవ చేయడానికి చాలదన్న ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాడు. రాజకీయ పరంగా వచ్చే ఫండ్స్ కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏవైనా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రోడ్డు లేక సుశానంగా మారింది. క్రీకారణ్యానికి రోడ్లు వేస్తున్నాడు. డోళ్లు పట్టుకుని నడిచొచ్చే వాళ్ళకి ఇవాళ రోడ్లు వేసి, కరెంట్లు వేసి, నల్లలు ఫిట్ చేసి ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. హాస్టల్ పిల్లలకు కానీ, అనాథల పిల్లలకు కానీ, ఆఖరికి ఆనాడు అశోక్ చక్రవర్తి చెప్పాడు రోడ్ల పక్కన చెట్లు నాటమని. అలాగే ఇవాళ రోడ్ల పక్కన కూడా కుండీలు కట్టించారు. ఇక ఇవన్నీ మీరు ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో చూస్తున్నారు. మరో విషయం చెప్తున్నా, ఈ రోజు నుంచి తెలంగాణలో ప్రతి జిల్లాకి, ప్రతి మండలానికి, ప్రతి పల్లెటూరుకు కూడా జనసేన జెండా పక్కాగా ఎగరేస్తాం. మామూలుగా కాదు, నార్మల్ గా ఉండదు. ఎందుకంటే మమ్మల్ని రెచ్చగొట్టారు. ప్రజాసేవ చేసే పార్టీని రెచ్చగొట్టారు మీరు. ప్రజల కోసం వచ్చే పార్టీని రెచ్చగొట్టారు మీరు. తెలంగాణ గడ్డ మీద అడ్డ మీద పుట్టిన ఒక నీతి నిజాయితీ పరుడు, దేశం కోసం, ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం పోరాడుతున్న వాడిని టార్గెట్ చేసి, విమర్శలు చేసి ఎన్నెన్నో అధగపాతాలకు తొక్కాలని చూస్తున్నాడు. అదే కడుపులో పెట్టుకున్నాడు, ఒకడిని అధగపాతాలకు తొక్కాడు. మీ పరిస్థితులు కూడా రేపు అంతే. ఆయన తలుచుకుంటే ఎవరినైనా ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాడు. ఎంత మౌనం ఉంటాడో అంత రెబల్ గా కూడా ఉంటాడు. ఆయన అభిమానులుగా మేము కూడా అంతకు రెట్టింపుగా చాలా రెబల్ గా ఉంటాము.